విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొడతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అంకిత భావంతో ప్రజాశ్రేయస్సుకు నిరంతరం పాటుపడే ఉత్తమ సేవకులు పోలీసులే. బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో 2023 అవార్డుల కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సహా అతిథుల ప్రశంస. ప్రత్యక్ష పరోక్ష పొత్తులతో రాష్ట్ర ప్రజలను బీజేపీకి బానిసలను చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీల తీరుపైన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపాటు. మంచి ఉద్దేశంతో ఉక్కు పరిరక్షణ కోసం బాధ్యతగా 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాను కుట్రపూరితంగా ఆమోదించారు. రాజీనామా ఆమోదంపై మాజీ మంత్రి గంటా బండారు సత్యనారాయణ విమర్శ. ఇక టెస్ట్ చూద్దాం. ప్రజలకు నిరంతరం సేవలు అందించే పోలీస్ సిబ్బంది తమ కుటుంబాలకు నిత్యం దూరంగా ఉంటూ ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు అంటూ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ 2023 కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆంధ్ర ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా నేవల్ వైస్ అడ్మిరల్ జి శ్రీనివాసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2023 సంవత్సరంలో అనేక విభాగాల్లో ఉత్తమ సేవను అందించిన పోలీసులకు నగర పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నతాధికారుల సమక్షంలో అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అకుటిత దీక్ష, సమాజంపైన బాధ్యత, అంకిత భావం గల కొందరు మాత్రమే పోలీస్, డిఫెన్స్ వంటి రక్షణ రంగాల్లో తమ సేవను అందించేందుకు సిద్ధమవుతారని అన్నారు. ఈ రంగాల్లో ఉత్తమ సేవను అందించడం అంటే వారి వారి జీవితాన్ని ప్రజా శ్రేయస్సులకు అంకితం ఇవ్వడమే అంటూ కొనియాడారు. అనంతరం పలు విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా పోలీసులకు, హోం గార్డులకు అవార్డులను, ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులు అందించారు. పోలీస్ వారి తరపున Gone are the days very long back. There was a philosophy that certain rare human beings, they moved on this particular planet with a philosophy of simple living but very high thinking. But such species have become extinct. But today, in just 4 months of taking over as the city police commissioner, here lives one very fine gentleman who in fact stands as a model, a personification of what is otherwise been extinct. That is a person who is very simple in his life, but at the same time he is a great thinker, Dr. Ravishankar Garu. How many of you have really gone into the control room and listened to the nature of complaints? The complaints vary from ఒకతను హోటల్లో కూర్చొని, one fellow was sitting in the hotel and telling that salt చాలా తక్కువ ఉంది, డబ్బు కట్టేసినాను, తినడం కూడా మొదలుపెట్టినాను, కానీ తినిన తర్వాత తెలిసింది సాల్ట్ చాలా తక్కువ ఉంది, డబ్బు ఈడు రిటర్న్ ఇవ్వట్లేదు, ఎందుకంటే హీఈస్ నాట్ ఏబుల్ టు ఈట్, హీ హస్ పేడ్ ద ఫీజ్ అండ్ హీఈస్ టెలింగ్ హోటల్ వాడికి కంప్లైంట్ చేస్తే వాడు నన్ను ఇక్కడే కొడతారు కాబట్టి పోలీస్ వాడు ప్లీజ్ కమ్ అండ్ సీ టు ఇట్ దట్ ఐఎమ్ ద మనీ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ఈజ్ రిటర్న్. ఇటువంటి కంప్లైంట్స్ ఇంకా కొంతసేపు కూర్చుంటే అనదర్ మదర్ ఈజ్ కాలింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ షీ ఈజ్ కంప్లైనింగ్, మై సన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్, ప్లీజ్ కమ్ అండ్ భయపెట్టించండి ఇన్ని, అప్పుడే స్కూల్కి పోతారు, పోలీస్ యూనిఫామ్లో రండి, మీరు వస్తేనే వీడు పోలీస్ అంటే స్కూల్కి పోతారని ఇటువంటి కంప్లైంట్స్ అండి అక్కడ. అండ్ మైండ్ యూ, మేము అన్ని కంప్లైంట్స్ని పూర్తి చేస్తాం. ఇన్ ది సెన్స్ లూప్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. సో తప్పకుండా వీళ్ళు ఆ మెసేజ్ని మా బ్లూ కోడ్స్ ఆర్ ట్రాఫిక్ కోడ్స్ ఆర్ హూజ్ ఎవర్ ఈస్ నియర్ బై
వాళ్ళకు ఈ సమాచారం అందచేయటము, వాడు వెళ్ళేసి అక్కడ హీ హ్యాస్ టు రియాక్ట్ అండ్ రిపోర్ట్ బ్యాక్, దెన్ ఓన్లీ ది సర్కిల్ ఈస్ కంప్లీటెడ్. ఈ విధంగా అక్కడ కూర్చుంటే మదర్ కంప్లైనింగ్ అబౌట్ పిల్లలు నాట్ గోయింగ్ టు స్కూల్, సో పోలీస్ వార్డర్ రప్పించడం, అదే కాదు అంటే who have gathered together this evening for a extremely important and meaningful function. When the ADGP called me day before yesterday and he told me that he would like me to be a part of this wonderful function, I immediately agreed. And I must thank him and all of you for being so kind to allow a man in a different kind of uniform to be a part of this family of people. But having worn a uniform for nearly 40 years now, I feel very comfortable in this place, extremely comfortable. And my comfort with the police force goes back to my childhood. రాష్ట్రంలో వైసీపీ పాలనలో అవినీతి రాజ్యం ఏలుతోందంటూ టీడీపీ చోడవరం పరిశీలకుడు వివిఎన్ మూర్తి యాదవ్ విమర్శించారు. బుధవారం డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ అత్యధిక మెజార్టీతో అధికారం సాధించి మంచి పథకాలు అమలు చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చారంటూ తెలిపారు. అంగన్వాడీల మీద పోలీస్ దమనకాండ అమానుషమని వెల్లడించారు. రాష్ట్రంలో ల్యాండ్స్ అండ్ వైన్ దోపిడీ సాగుతోందని ఆరోపించారు. జగన్ నాట్ 107 నినాదం తగ్గుముఖం పట్టిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. బీసీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మింగేశారని ఆరోపించారు. అధికారులు, పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కోసం మన విడమర్చే రోజులు పోయే, ప్రజలే విడమరుస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందని దాని మీద. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ నో ఇక్కడ ఏడు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇంకా మసిపూసి మారేడికాయ చేసి అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి నా అక్క, నా చెల్లి, నా ఎస్సీ, నా బీసీ అని నోటుకొచ్చిన వాగ్దానాలన్నీ చేసి అధికారంలోకి వచ్చాడు. ఆవేళ వాగ్దానం ఆయన చేయలేనిది ఒక్క వర్గం కూడా లేదు, అందరికీ చేశాడు. ఒక్క జోబీలు కొట్టిన వాళ్ళకి చేయలేదు, అది అడిగితే వాళ్ళకి కూడా చేసినేమో మీకు రక్షణ కల్పిస్తానండి. ఆయన అధికారంలోకి వచ్చేయాలి అంతే, ఇంకా మిగతాది నథింగ్. ఆ రకంగా ఆయన వచ్చి ఏదో అదృష్టవశాత్తు, మన దురదృష్టవశాత్తు, రాష్ట్ర ప్రజల దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యాడు. బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ప్రజలు ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం. ఇంత పెద్ద మెజార్టీ గతంలో నందమూరి తారక రామారావు గారి టైంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ రోల్ కూడా లేకుండా చేశాడు ఆయన. ఈయన దయ తెలిసి అపోజిషన్ రోల్ ఇచ్చాడు. ఆ ట్రాక్ ఇదేం కొత్త కాదు, మాకు గతంలోనే ఉంది. ఆయన పెట్టిన పథకాలు, ఆయన పెట్టిన భిక్ష భారతదేశానికే తలమానికంగా వాళ్ళు నిలుస్తుంది. ఈ ₹2 బియ్యం కానీ, అప్పట్లో పంచి దోవత కానీ, పేదోడు గురి గుడిసెలో ఉన్న రోజులకి స్వస్తి చెప్పి వాళ్ళకి పక్కా గృహ నిర్మాణం చేసి వాళ్ళని బీసీలు, ఎస్సీలు అంటే హక్కుని చేర్చుకున్నాడు. ఇప్పుడు రోడ్ల కోసం గతంలో చెప్పేవాడు, మేఘాల మీద ఆదేశాలు ఇచ్చి అద్దంలా రోడ్లన్నీ చేసేయాలన్నాడు. అర్థమే. ఒకసారి మీరు ఎవరైనా కావలిస్తే మీకు వెహికల్ చెప్పి చేస్తాను, ఒకసారి చోడవరం నియోజకవర్గం చూడండి. నేను గతంలో పడవెక్కలేని ఫీలింగ్ ఉండేది, ఎప్పుడు ఎక్కలేదే అని. ఆ ఫీలింగ్ పోయింది. ఆ కారు ఇలాగ వెళ్తుంది, అక్కడ మామూలుగా రోడ్ల మీద వెళ్ళదు అది. ఈరోజు ఒకటే అడుగుతున్నానండి, నిన్న కాక మొన్న ఏదైతే చెల్లెలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాధానం అని కాదు, ఒక లేవనెత్తారు. ఈ టీడీపీ, జనసేన ఏదైతే మిత్రపక్ష పార్టీలని ఆయన ఒక మాట మాట్లాడారు. ఏవైతే ఆ పార్టీలు ఉన్నాయో అవందరూ కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడానికి కళ్యాణ్ గారు కానీ, షర్మిలమ్మ కానీ, అలా వివిధ పార్టీలకు చెందిన నాయకుల పేర్లు చెప్పకనే చెప్తూ ఆయన ఒక మాట్లాడారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాను, నువ్వు చూసావా? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అని మళ్ళీ పాత చింతకాయ పచ్చళ్ళ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నా. నీకు ఈరోజు ఒకటే అడుగుతున్నాను జగన్ రెడ్డి,
ఈ రోజు ఎప్పుడైనా నువ్వు ఒక్క ప్రెస్ మీట్ మాలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని పాలసీలు తెచ్చాం, ఎంత డబ్బు అప్పు చేసాం, ఎంత డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టాం అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేదు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో రిపబ్లిక్ డే ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు విశాఖ సాగర్ తీరంలోని రిపబ్లిక్ డే ఉత్సవ్ పోస్టర్ను, టీజర్ను ఎంపీ జీవీఎల్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠతో దేశమంతా పులకించిందని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారంటూ తెలిపారు. ఈ ఏడాది 75వ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోనున్నామని, బీచ్ రోడ్ బృహత్తర కార్యక్రమానికి వేదిక కానుందని తెలిపారు. ఈ ఏడాది బీచ్ రోడ్లో రిపబ్లిక్ డే ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రిపబ్లిక్ డే ఉత్సవంలో భాగంగా బీచ్ రోడ్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం ఈ నెల 26వ తేదీన ఉదయం బీచ్ రోడ్లో ఫ్రీడమ్ కల్చర్స్ వాక్తోని జాతీయ భావాన్ని నింపాలనే ఉద్దేశంతో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పత్రికా సమావేశానికి మీడియా మిత్రులందరికీ ఆహ్వానం. ఇక్కడ బీచ్ రోడ్లో ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ బీచ్ రోడ్ ఒక మహత్తర కార్యానికి వేదిక కానుంది. మరొక పండుగ 3 రోజుల్లో రానుంది. అది గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డేకి మరొక ప్రత్యేక స్థానం ఉంది. ఇది 75వ రిపబ్లిక్ డే, 75th రిపబ్లిక్ డే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఒక గొప్ప అజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్న ఈ తరుణంలో ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో మేము అనుకోవటం జరిగింది. దానికి అనుగుణంగా జనవరి 26 రిపబ్లిక్ డే ఉదయం 6 గంటలకి ఇక్కడి నుంచే అందరూ 5:30, 6 గంటల ముందు కనుక వచ్చినట్లయితే ఫ్రీడమ్ కలర్స్ వాక్, అందరూ కూడా ఒక రంగుల నడక, అంటే రంగులంటే టీ షర్ట్స్ కలర్లో జాతీయ జెండా రంగుల్లో ఉన్నటువంటి టీ షర్ట్స్తోనూ, అలాగే కలర్ రిబ్బన్స్తోనూ, జాతీయ జెండాతోనూ ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున అన్ని ఏ వయసు వారైనా సరే, దీనికి వయసుతో సంబంధం లేదు, ఖచ్చితంగా యువత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలని తలపిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా మరి జాతీయమయం. నిన్న దేశమంతా రామమయం అయిపోయింది. శ్రీరాముడి భక్తి శ్రద్ధలతో పవిత్రమైంది. ఈ జనవరి 26న జాతీయ భావంతో ఈ ప్రాంతాన్ని అంతా నింపాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉదయమే ఈ వాక్ని ఫ్రీడమ్ కలర్ వాక్ దీన్ని జరపడం జరుగుతుంది. ముందుగా అందరూ ఇక్కడే మనం ఎక్కడైతే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామో ఈ ప్రాంతం నుంచి కాళీమాత టెంపుల్కి దగ్గరగా, ప్రస్తుతం ఇక్కడ డ్వాక్రా బజార్ ఉంది, దాని ఎదురుగా ఏ ఫంక్షన్ హాల్ ఇది, విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఎక్కడైతే నేవీ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయో ఇక్కడే ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసి ఇక్కడే ఉదయమే మరి భక్తి పాటలతో, మ్యూజిక్ బ్యాండ్తో ఈ కలర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచించడం జరిగింది. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరి పిల్లలకు, స్కూల్ పిల్లలకు, ఇతర పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అది కూడా దేశభక్తితో కూడినటువంటి పాత్రలతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, చిన్నపిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి రిపబ్లిక్ డే నాడు ఒక మంచి ఆనందభరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఆలోచించి బీజేపీతో కుమ్మక్కై ఏపీని సీఎం జగన్ సర్వనాశనం చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు 90% నిధులు లాంటి విషయాల్లోని మిన్నుకుపోయారని వైసీపీ తీరును ఆమె ఆక్షేపించారు. చంద్రబాబు బీజేపీతో తెర ముందే కుమ్మక్కైపోతే జగనన్న తెర వెనుక కుమ్మక్కై పీసీసీని నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
విశాఖలో ఓ హోటల్లో షర్మిల అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్లు చేరారు. అనంతరం షర్మిల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, 10 ఏళ్లు పాలించిన చంద్రబాబు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలంటూ ఆపే ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడుపోయారని అన్నారు. ఎంపీల్ని నాకు ఇస్తే కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మర్చిపోయారని షర్మిల మండిపడ్డారు. ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కాశీపట్ట బ్రహ్మస్వరూప్ గారు, కె రామారావు జిహెచ్ఎం చేతికిచ్చారు, ఆర్ తాతారావు గారు అధ్యక్షులుగా మా గురువు గారైన రుద్రరాజు గారు. ఎందుకంటే దాని తర్వాత అనకాపల్లిలో కార్యకర్తల సమావేశం సమయం తక్కువ ఉండడం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలకపక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమేమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు. అలా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట, మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? కనిపించినా కనిపించకుండా పొత్తులు పెట్టుకున్నారు, కుమ్మక్కయ్యారు. ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు, ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు 2 లక్షల 4 లక్షల మీకు అప్పు ఎంతుంటే అంత అని
రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. కంప్యూటర్ శిక్షణ పైన ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి అతి తక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ అందజేసే లక్ష్యంతో ఫిక్స్డ్ టెక్నాలజీస్ ద్వారకానగర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఆర్మీ మాజీ అధికారి ఏకే సుబ్బారావు కోరుతున్నారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ను కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సామర్థ్యం ఉన్న వారే ఉపాధి పొందుతున్నారని, సాఫ్ట్ స్కిల్స్ ఎంతైనా అవసరం ఉందని అన్నారు. యువత నైపుణ్యం పెంచుకోవాలని, అందుకు ఈ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. దానికోసం మీరు ఇప్పటి నుంచి డెడికేషన్ తోటి, పేట్రియటిజం తోటి, డిటర్మినేషన్ తోటి చదువుకుని పైకి రావాలి. ఆ ఆస్కారం మీకు ఆర్థికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళకి సహాయం చేద్దాం, ఉండని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వీరు వినోద్ గారు ఈ స్టార్ట్ చేశారు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంచేత ఈ భవిష్యత్తులోకి రావాల్సినటువంటి పౌరులు, ఈ దేశాన్ని ముందర నడిపించవలసినటువంటి పౌరులు ఈనాటి విద్యార్థులు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది ప్రైవేట్ కంపెనీలో రిటైర్ అయిపోయి వచ్చి ఉంటారు, వాళ్ళకి పెన్షన్స్ ఉండవు, ఆర్థికంగా ఎంత బాగుండొచ్చు. వాళ్ళకు కూడా కొంచెం మీ దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. అట్లీస్ట్ దే ఆల్సో విల్ లెర్న్ అబౌట్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అని రిక్వెస్ట్ చేయడం, వారు ఒప్పుకోవడం చాలా సంతోషం. ఈ విషయంలో నేను వినోద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాను. మీరు సంతోషం. ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఇన్స్టిట్యూషన్ స్థాపించినప్పటి నుంచి 2017లో స్థాపించానండి. అప్పటి నుంచి కూడా అంటే దానికన్నా ముందు చాలా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి రావడం జరిగింది. 2017 నవంబర్లో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి కాలేజెస్ అన్నిటినీ విజిట్ చేసి హెచ్ఓడీస్తో కానీ, ప్రిన్సిపల్స్తో కానీ, కరెస్పాండెంట్స్తో కానీ అందరితో మాట్లాడి నేను తెలుసుకున్నది ఏంటంటే, విద్యార్థులతో కూడా మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ పరంగా అందరూ ముందుకెళ్తున్నారండి. చాలా గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. సంవత్సరం అయితే కొన్ని కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే, వచ్చేది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్స్తో వస్తున్నారు, కానీ టెక్నికల్ నాలెడ్జ్తో మాత్రం ఎవరు రావట్లేదండి. క్రీడల్లో యువత అంతర్జాతీయంగా రాణించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించారు అంటూ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్రనట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి కైలాసపురం డిఎల్పీ గ్రౌండ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను కేకే రాజు ప్రారంభించారు. గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అంతర్జాతీయంగా క్రీడల్లో పాల్గొనే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని, అలాగే క్రీడలో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. క్రీడలో ఇప్పటివరకు 500 మంది క్రీడాకారులు ఫైనల్స్కి రావడం జరిగిందని చెప్పారు. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, వార్డు స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి, వారిలో ప్రతిభను వెలికితీసి, క్రీడల్లో వారిని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించి, తద్వారా యువతని క్రీడారంగంలో ఈ దేశానికి పరిచయం చేయాలి, ప్రపంచానికి పరిచయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడుతాం ఆంధ్ర పేరుతో మెగా ఈవెంట్ని, స్పోర్ట్స్ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఇప్పటికే గ్రామీణ స్థాయిలో, వార్డు స్థాయిలో, సచివాలయ స్థాయిలో ఎంపికలన్నీ కూడా పూర్తయి ఈ రోజు నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆడుతాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఈవెంట్స్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్ అనేది జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆడుతాం ఆంధ్రాకి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ మ్యాచ్ని ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ఈ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నుంచి నియోజకవర్గ స్థాయిలో పూర్తయిన తర్వాత రేపు ఈవినింగ్ గ్రాండ్ క్లోజింగ్తో అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ క్రీడల్లో ఎవరైతే మొదటి నుంచి కూడా పార్టిసిపేట్ చేశారో కాన్స్టిట్యున్సీ స్థాయిలో అందరినీ కూడా ఇన్వైట్ చేసి రేపు సాయంత్రం ఇదే డిఎల్బి గ్రౌండ్లో చాలా ఘనంగా ఈవెంట్ని జిల్లా స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో కూడా చెప్పడం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం ఏంటని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పవిత్రమైన ఆశయం కోసం 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వయంగా స్పీకర్ను కలిసి లేఖను సమర్పించి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడానంటూ గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటూ తెలిపారు. రాజీనామా తర్వాత స్పీకర్ను ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమోదించకుండా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచారని చెప్పారు. ఇప్పుడు కుట్రకోణంలో రాజీనామా లేఖను ఆమోదించారని ఆరోపించారు. రాజీనామా చేసినప్పుడు వైసీపీ నాయకులు మద్దతు తెలిపి పోరాటం చేసి ఉంటే కేంద్రం స్టీల్ ప్లాంట్ పైన ఆలోచన చేసేదేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. పైకి వచ్చి ధైర్యంగా మా స్టీల్ ప్లాంట్ పోరాడమని ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న కనుక ఒక లేఖ రాయమని ధైర్యం ఉంటే మీ అన్ననే మాకేం కొమ్మక్కలేదు. తర్వాత మేము కొమ్మక్కవడం కొత్తగా మీరు ఆలోచనమ్మా 2014లో మేము కలిసి వెళ్ళాం. మెయిన్ పాయింట్ కూడా స్పీకర్ అనేవాడు స్వయం ప్రతిపత్తి. ఎప్పటి నుంచో మన పార్లమెంటరీ విధానంలో పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయి. నిన్న ఆమోదించే ముందు కూడా ఆయన ఫోన్ చేయాలి. ఎందుచేతంటే ఇది ఫ్రెష్ రాజీనామా కాదు, కోల్డ్ స్టోరేజ్లోనే రాజీనామా. ఇది 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమోదించినప్పుడు కూడా మామూలుగా కొన్ని రాజీనామాలు ఆమోదించినప్పుడు చెప్తారు, వెళ్ళి స్పష్టంగా కలిసినప్పుడు ఆయన ఫోన్ చేసినప్పుడు. ఇది గంటా గారు చేసింది ఏంటి, ఆవేళ ఒక భావోద్వేగంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతే కొన్ని వేల కార్మికులు అన్యాయం అయిపోతుందని భావోద్వేగంతో చేశారు. అయిపోయి 3 ఏళ్ళు అయింది. ఉద్యమం కూడా చాలా కాలం నడిచింది. కానీ ఈ రోజు చేశారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత దిగజారి మనిషో, ఎంత భయంతో ఉన్నాడు. ఎందుచేతంటే 151 మంది గెలిచినటువంటి దుర్మార్గుడికి ఇప్పుడు పిరితనం వచ్చింది. తోటి ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం 2021 ఫిబ్రవరి 12న నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, స్వయంగా ఆనరబుల్ స్పీకర్ గారు కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చాం, ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదాల వలస ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి పర్సనల్గా. అంతేకాదు ఆ తర్వాత ఒక 2-3 సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను స్వయంగా. ఇట్లా రాజీనామా ఇచ్చాం, ఏమన్నా టెక్నికల్గా మీకు ఇబ్బంది లేదు, దాంట్లో ఫార్మెట్లో ఇచ్చాం. ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే, ఏదైతే ఒక తెలుగువాడి గుండె చప్పుడు, ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం, ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ అయిపోతుంది. ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా, విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా, ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరి ముందు చెప్పడమే కాకుండా స్టీల్ ప్లాంట్ ఏదైతే గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాట కమిటీ దగ్గర కూడా అఫీషియల్గా మళ్ళీ ఆ రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి 3 ఏళ్ళు అయితే
అప్పుడు రాజీనామా చేశారు, స్టిల్ దానికి మీరు హోల్డ్ అయి ఉన్నారా లేదా, మీ రాజీనామాను యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. లేదా మేమో లేకపోతే మీరో కాదు, ఈరోజు ఒక 1 year చిన్న పిల్లవాడి అడిగినా కూడా ఎందుకు ఈ రాజీనామా 3 ఏళ్ల తర్వాత హడావిడిగా యాక్సెప్ట్ చేశారు అంటే అందరికి తెలిసిన ఒకే ఒక్క సమాధానం, ఏమి లేదు, రానున్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. రేపు ఏప్రిల్ 2వ తారీఖు తోటి ఇప్పుడున్న ఈ 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ ఒక 3 రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అంకితభావంతో ప్రజా శ్రేయస్సుకు నిరంతరం పాటుపడే ఉత్తమ సేవకులు పోలీసులే. బెస్ట్ పెర్ఫార్మెన్స్ 2023 అవార్డుల కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సహా అతిథుల ప్రశంస. ప్రత్యక్ష పరోక్ష పొత్తులతోని రాష్ట్ర ప్రజలను బీజేపీకి బానిసలను చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీల తీరుపైన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపాటు. మంచి ఉద్దేశంతో ఉక్కు పరిరక్షణ కోసం బాధ్యతగా 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాను కుట్రపూరితంగా ఆమోదించారు. రాజీనామా ఆమోదంపై మాజీ మంత్రి గంటా బండారు సత్యనారాయణ విమర్శ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.